లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి ఎఫెక్ట్ అవుతుందండి. దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. సో నేను చూసిన వాటిల్లో అయితే ఇప్పుడు హనీ ట్రాప్ అనేది జరుగుతుందండి. అంటే దాదాపుగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతుంటారు, అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టడం అనే హనీ ట్రాప్ అనేది జరుగుతుంది ఆన్లైన్ కంప్లీట్గా. సో ఇప్పుడు చాలామంది పెళ్ళైన మెన్ కూడా కౌన్సిలింగ్కి వస్తుంటారు. ఆల్రెడీ సంథింగ్ వాళ్ళు ఫోన్లో మాట్లాడి ఎంటర్టైన్ చేయడానికి, అంటే వీళ్ళు ఆల్రెడీ సంథింగ్ ఏదో రీజన్ చెప్తారు. అలా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి స్టోరీస్ ఉంటాయి చాలా, ఇలా జరిగింది మేడం, అలా జరిగింది, కొంచెం ఏదో హ్యాపీగా ఉంటుందని మాట్లాడము చేసామని చెప్తారు. దాని తర్వాత వాళ్ళు ఆ ప్రూఫ్ పెట్టి నాకు 50 లక్షలు ఇవ్వు, డబ్బులు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, లేకపోతే బయట పెడతాము, బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇట్స్ ఎ ట్రాప్. ఓకే, సో కాబట్టి ఇదంతా టాక్సిక్ నేచర్ కదండి. సో నాట్ ఓన్లీ దిస్ వన్, రిలేషన్షిప్లో కూడా చాలా టాక్సిక్నెస్. ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిలండి, వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ దీని ద్వారా, అంటే మీరు ఎక్కడ ఫిజికల్గా చూడరు, ఓకే, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బయట ఎక్కడా చూడరు, ఓన్లీ ఆన్లైన్ రిలేషన్షిప్. ఓకే, బట్ సమ్ డే వన్ డే వాళ్ళు బయటకు వచ్చేలాగా చేస్తారు. ఓకే, దట్ డే వాళ్ళు, అంటే చాలామంది డిజపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల ఇబ్బందికి గురైన వాళ్ళు ఉన్నారు. దానికి ఇంపాక్ట్ అయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అది టాక్సిక్ రిలేషన్షిప్ అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, ఓకే, సో ఇంపాక్ట్ అయిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఆ స్ట్రగుల్లో ఉండి ఇంపాక్ట్ అవుతూ అందులోనే ఉంటారు. అలాంటి కేటగిరీ కూడా ఉన్నారు. రైట్. అంటే ఇటువంటి రిలేషన్స్లోకి వెళ్ళడానికి దోహదం చేసే అంశాలు ఏమైనా ఉంటాయంటారా పర్టికులర్గా? ఒకటి ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే, సో ఎమోషనల్లీ డిపెండెన్స్, అంటే డిపెండెంట్ పర్సనాలిటీ అంటారు. ఓకే, సో అదేమవుతుంది, ఎవరు హ్యూమన్ బీయింగ్స్ కదండి, ఎవరికైనా లవ్, కేర్, ఎఫెక్షన్ ఇవన్నీ కావాలి ఎవరికైనా కూడా. ఎవరు ప్రేమగా మాట్లాడితే మనం అంతే, మనకి ఏం లేకపోయినా ఎదురుంగ పర్సన్ స్మైల్ చేస్తే మనం కూడా స్మైల్ చేస్తాం, ఎదురుంగ పర్సన్ మనకి తెలియనక్కర్లేదు, రైట్? సో అలాంటప్పుడు ఏంటంటే బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్ పర్సన్స్, అంటే రిలేషన్షిప్లో అంటే లాజికల్గా అంత వర్క్ చేస్తారు, కానీ రిలేషన్స్లో ఎక్కువగా మెజారిటీ డామినేషన్ జరిగేది ఎమోషన్స్. ఓకే, సో ఎస్పెషల్లీ దాంట్లో ఉమెన్ ఎక్కువగా ఉంటారు మీరు చెప్పిన దాంట్లో. ఎందుకనంటే ఉమెన్ బై డిఫాల్ట్ డిజైన్డ్ విత్ ద లవ్ అండ్ ఎఫెక్షన్. ఉమెన్ అలా డిజైన్ చేయబడ్డారు, లవ్, కేర్, ఎఫెక్షన్. మీరు అందుకే ఇంట్లో గమనిస్తే ఆడపిల్లని ప్రేమ చేయాలి, గౌరవం ఇవ్వాలి, ఇంటి మహాలక్ష్మి, తల్లి ఎక్కువగా పిల్లల్ని ప్రేమ చేస్తుంది. మీరు సొసైటీలో కల్చరల్గా మీరు ఇలాంటి పదాలు వింటారు. తండ్రి బయట నుంచి సంపాదించుకొచ్చి కుటుంబ పోషణ చేస్తాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడతాడు ఫ్యామిలీకి, ఇలా వింటాం. తల్లి అనేసరికి మీకేంటి, ప్రేమ, ఆప్యాయత, లవ్, కేర్. అంటే ఉమెన్ అలా డిజైన్ చేయబడి ఉన్నారు. ఓకే, ఎమోషనల్లీ లవ్ అండ్ కేర్ ఇస్తారు, నీడ్ కూడా ఉంటుంది. సో కాబట్టి అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు నిజమని నమ్ముతారు, ఇట్స్ ప్యూర్ అనుకుంటారు, అథెంటిక్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్యూర్ అండ్ అథెంటికో సొసైటీ కూడా అంత ప్యూర్ అండ్ అథెంటిక్ అనుకుంటారు. వేరేలాగా మ్యానిపులేట్ చేస్తారు, టాక్సిక్ నేచర్ చూపిస్తారు అన్నది వాళ్ళకి అవగాహన ఉండదు. వీళ్ళలాగానే జెన్యూన్ అని అనుకొని నమ్మి ట్రస్ట్ చేసి మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అంటే ఏంటిది, ఎమోషనల్గా ఎవరైతే ఎక్కువగా వీళ్ళు ట్రాప్లోకి వెళ్ళేది ఎమోషనల్లీ అండి. చాలా ప్రేమగా ఉండడము, మెచ్చుకోవడం వాళ్ళని, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, స్మైల్ బాగుంది, నీ నడక బాగుంది, సంథింగ్ ఇలాంటివి. సో అందుకనే మేము ఇప్పుడు జనరల్గా స్కూల్లో కానీ పేరెంటింగ్లో ఏం చెప్తామంటే, మీ పిల్లల్ని ఫస్ట్ పొగడండి, మెచ్చుకోండి, మీ ఇంటి ఆడపిల్లని మెచ్చుకోండి, టచ్ చేయండి, హక్ చేయండి. నాకు వచ్చిన ఎన్నో కేసెస్లో అండి మీరు గమనిస్తే, ఎందుకమ్మా అంటే ఆల్రెడీ తను లాస్ అయిపోయి ఉంటుంది, ఎందుకమ్మా అట్రాక్ట్ అయ్యామంటే కొంతమంది పిల్లలు చెప్తారు, జస్ట్ ఇలా నన్ను ఒక సెక్యూరిటీ టచ్ చేస్తారండి, అలాంటి టచ్ కానీ మాట్లాడడం కానీ అక్కడే అట్రాక్ట్ అవుతున్నారు. సో అది మరి